నరేష్ గారు మీకే అనిపిస్తుంది గత 10 ఏళ్ల పాటు మీరు ఉద్యమంలో పాల్గొన్నారు, ఉద్యమం తర్వాత కూడా ఉద్యమకారులు కావచ్చు అమరవీరుల కుటుంబాలను గుర్తించాలంటూ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రయత్నం చేశారు, ఇప్పుడున్న ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం చేశారు, ఏమనిపిస్తుంది? గత ప్రభుత్వంలో మాకు నిరీక్షించినాం. ప్రగతి భవన్ చుట్టూ తిరిగి గన్ పార్క్ 100 సార్లు ఇక చెప్పుకోవద్దు. ఇక ఈ భూమి అలవాటు పడి గుర్తుపడుతుంది కావచ్చు, అన్ని సార్లు తిరిగినాం. ఇప్పుడు కూడా మేము రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మాకు 250 గజాల ప్లేసు, 25,000 పెన్షను రాని వాళ్ళకి మిగతా ఎవరైతే ఉన్నారో 600 మందికి మేము తక్షణమే గుర్తిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే కొత్త స్థూపాన్ని ముట్టడించడం జరిగింది. స్వయాన రాహుల్ గాంధీని తీసుకెళ్లడం కూడా జరిగింది. అంటే ఒక అమరుల మీద ఒక సంపూర్ణ అవగాహన రేవంత్ రెడ్డికి ఉందని చెప్పేసి గారికి ఉందని నాకు చాలా నమ్మకం అన్నట్టు. మేము గతంలో కూడా ఆయనకు ఎన్నో విజ్ఞప్తులు చేసినాము. 250 గజాలు, 25,000 పెన్షన్ ఆయన పెట్టడం జరిగింది. సరే, మరి ఏమైనా సరే ఈ నిరీక్షణ 150 రూపాయల శాల్వా కోసం కాదు అమరవీరులు అయింది. కుటుంబాలు అంటే అమరులు అన్నది వాళ్ళ తల్లిదండ్రులు ఉంటేనే అయ్యారు. మరి ఆ తల్లిదండ్రులు క్షోభ అనేది మరి విపరీతంగానే ఉన్నది. వాళ్ళని ఎట్లా చేసైనా గుర్తించాలి. జూన్ 2 కన్నా ముందు ఏదో జిల్లాలలో పిలుచుకొని సన్మానించడం కాదు, హైదరాబాద్ ఎక్కడ జిల్లా రాజధాని కేంద్రం ఉందో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ కుటుంబాలతో మాట్లాడాలి. వాళ్ళ సమస్యలు ఏముంది, మీరు ఎట్లా ఉన్నారు, వాళ్ళకి ఏమైనా న్యాయం జరిగిందా, మీరు ఎట్లా ఏ విధంగా బతుకుతున్నారని చెప్పేసి స్వయంగా ఎటువంటి ఎవరి మధ్యవర్తిత్వం లేకుండా రేవంత్ రెడ్డి గారే మమ్మల్ని అడగాలి, మాతో కూర్చొని మాట్లాడి మా సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలి. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఈ జూన్ 2 లోపల మిమ్మల్ని ఆహ్వానించకపోతే, ఒకవేళ పిలుపు రాకపోతే తదుపరి కార్యాచరణగా ఉద్యమకారులుగా మీరేమని అనుకుంటున్నారా? మాకు సంపూర్ణ నమ్మకం ఉంది. ఆయన పిలుస్తాడు అంటే ఇప్పటి వరకు మాకు ఎటువంటి సమాచారం లేదు. గతంలో కూడా ఇక మేము పిలుస్తున్నారు అని చెప్పేసి పేపర్ ప్రకటనలకే మేము పరిమితమైనాం. ఈ రోజు కూడా ఆ నిరీక్షణ ఈ ప్రభుత్వం చేయకూడదు, ఈ ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి తప్పును మళ్ళీ ఈ ప్రభుత్వం చేయకూడదు అనేది మేము విజ్ఞప్తిని చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మేము జూన్ 2 వరకు కనుక వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని కనుక పిలవకపోతే మేము తదుపరి కుటుంబాలు దాదాపుగా ఒక 600 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు రాని వాళ్ళు కావచ్చు, వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు గ్యాదర్ అయిన వాళ్ళు మేమందరం ఇక్కడ వచ్చి కూర్చుంటాం. తర్వాత ఆయన రేవంత్ రెడ్డి గారు వచ్చి కూర్చుంటారా, మరి మాతోని మరి ఏమని అంటారు, మరి ఆ జూన్ 2 తర్వాత మేము చూస్తాం. ఇంకా మాకు నమ్మకం ఉంది ఆయన పిలుస్తారు. సరే, మీరు అన్నట్టుగా సమయభావం వల్ల పిలవకపోవచ్చేమో అనే ఒక మాట అయితే ఉంది. ఖచ్చితంగా పిలుస్తారనే నమ్మకం అయితే ఉంది. జూన్ 2 వరకు ఖచ్చితంగా పిలవాలి. ఆ నిరీక్షణ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి తీరును మళ్ళీ ఈ ప్రభుత్వం అవలంబించకూడదు. ఆ రోజు జరిగినటువంటి అన్యాయం, ఆ కుటుంబాలకు చాలా అన్యాయం జరిగింది. 10 సంవత్సరాలలో పేపర్ ప్రకటన కలెక్టర్ ఆఫీసులలో ఏమో లిస్టుగా సరిపోయింది. ఇప్పటి వరకు ఒక అమరుని పేరు బయట కనబడని పరిస్థితి ఏర్పడింది. ఆ కొత్త స్థూపాన్ని కూడా దాని మీద విచారణ చేపడతామని చెప్పేసి అన్నారు. దాని మీద అందరి పేర్లు పెట్టే విధంగా దాని మీద ఒక హైపర్ కమిటీ ఐఏఎస్ IPS రాజకీయ నాయకులతో అయితే ఇది పెద్ద అందరి త్యాగాలు కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హైపర్ కమిటీ ఐఏఎస్ IPSలతో ఒక కమిటీని వేసి మిగతా కుటుంబాలను కూడా గుర్తించే విధంగా రేవంత్ రెడ్డి గారు చర్యలు చేపట్టాలి. లేకపోతే అందరు రాజకీయ నాయకులు అందులో ఇన్వాల్వ్ చేస్తే అందరూ కలుషితమయ్యే అవకాశాలు ఉంటాయి. నిజంగా అమరులైనటువంటి వారి త్యాగాలు కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి IPS IAS అధికారులతో ఒక కమిటీని వేసి వెంటనే దీని మీద సంపూర్ణ విచారణ జరిపి వాళ్ళని గుర్తించి కుటుంబాలకు న్యాయం చేయాలి. ఇంకా ఉద్యోగులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కో 200 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఇచ్చే అటెండర్ జాబ్లకి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్లకు కలెక్టర్లతో చెప్పి వాళ్ళకి జరిగే న్యాయపరమైన అన్ని డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఇప్పటి కూడా మేము నమ్మకంతో ఉన్నాం. పిలుస్తాడు అని చెప్పేసి ఉన్నాం. మేము ఎవరికి మధ్యవర్తిత్వం మాత్రం చేయొద్దు. ఖచ్చితంగా కుటుంబాలను మాత్రమే పిలవాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. రాజకీయ నాయకులతో చెప్తే మా బాధ ఒకటి ఉంటుంది, వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది. కాబట్టి కుటుంబాలతో మాట్లాడాల్సిందే. మేము ఇంకా నమ్మకంతోనూ నమ్ముతున్నాం. ఖచ్చితంగా పిలవాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.